అందరూ టిఫిన్ చేసి బాగా రెడీ అయ్యారు కదా? హా, అందరం బాగా రెడీ అయ్యాం. ఇప్పటికైనా చెప్పొచ్చు కదా అక్క? చెప్తా. అందరం ఒక సెల్ఫీ తీసుకుందాం. సరే అక్క, నేను తీస్తా. మహి పక్కన నేను నిలబడినా ఆయన దాన్ని కూడా తప్పుగా తీసుకుంటారు. దూరంగా ఉండడమే మంచిది. సౌమ్య, నువ్వు ఇలా రా. నేనా? ఆ జెండా కర్ర దగ్గర. ఏంటో ఉమకు అస్సలు బుద్ధి లేదు. రే సంతోష్, ఏంట్రా నువ్వు? ఉమ నా పక్కన నిలబడుతుంది అనుకుంటే ఎప్పుడు పానకంలో పుడకలాగా ఎప్పుడు ఉంటావు నా పక్కన. నీకు కొద్దిగా కూడా మానవత్వం లేదురా అసలు. నేనేం చేయాలి? ఉమనే నన్ను ఇక్కడికి తోసింది. పైగా నా పక్కన ఈ కాటుక డెవిల్. మీ ఇద్దరి మధ్యలో నేను చేస్తూ ఉంటే నువ్వు మాత్రం నన్ను అంటున్నావు. అందరూ చూడాలి. స్మైల్. ఎవరో వచ్చినట్టున్నారు. రాఖీ, వెళ్ళి చూడు. రాఖీ, నేను వెళ్తాలే. సౌమ్య, నువ్వు వద్దులే, నువ్వు వెళ్ళు రాఖీ. హా, ఏంటో అక్క ఇలా బిహేవ్ చేస్తుంది. ఎవరో మరి. నువ్వా? అయ్యో, నేనేంటి ఇలా తనని చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అయినా నువ్వు ఇక్కడ అసలు ఓ అయినా నువ్వేమి ఇక్కడ చేస్తున్నావు? నీకు కొద్దిగా కూడా లేదా? నిన్న గుడిలో అంతా జరిగినా నీకు ఇంకా సిగ్గులేదు. మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావు? నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఇవే కదా రాఖీ నువ్వు అనేవి? కొంచెం ఆ మాటలు దాచిపెట్టుకో. అమ్మ నాన్న వస్తున్నారు, వాళ్ళ ముందు ఇలా మాట్లాడకూడదు కదా. ఎంత నేనంటే ఇష్టమైనా. ఏంటి శామ్, మీ అమ్మ నాన్న ఇక్కడికి వస్తున్నారా? ఎందుకు వస్తున్నారు? ఏమో, నాకేం తెలుసు. వచ్చాక వాళ్ళనే అడుగు. రే రాఖీ, ఎవరు? అక్క, అది అది వదిన, నేను శామ్ని. ఏంటి వదిననా? అవును. ప్రేమించిన వాడి అక్క వదిన కాకుండా ఇంకేమవుతుంది? ఓసిని, అయినా నువ్వెక్కడికి? ఆగు ఆగు అన్నా కదా. అబ్బా తీయండి, వదినతో మాట్లాడాలి. మళ్ళీ చెప్తా నేను ఈ సంగతి. శామ్, ఎలా ఉన్నావు? బాగున్నా. నువ్విక్కడ? అమ్మ నాన్న వస్తున్నారు. వాళ్ళెందుకు ఇక్కడికి వస్తున్నారు? అంతా బాగానే ఉందా? అసలు ఏమైంది? ఏమో తెలియదండి. నాన్న నాతో రాఖీ వాళ్ళ ఇంటికి వెళ్దామన్నారు. ఓ, వాళ్ళు వస్తున్నారు. లోపలికి రండి, కూర్చోండి. హా అమ్మ, మీ నాన్న అమ్మ కనపడలేదు. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. అదేం లేదు, ఏదో అలా బయటకు వెళ్దాం అనుకున్నాం. ఉండండి, ఇప్పుడే పిలుస్తాను. సౌమ్య, టీ తీసుకుందా? నాన్న అమ్మ వీళ్ళు శామ్ తల్లిదండ్రులు. అంటే మీకు తెలియదు కదా, ఈ అమ్మాయి మన రాఖీ కాలేజీలో చదువుతుంది. ఇద్దరు క్లాస్మేట్స్. ఓ, ఇంకా వీళ్ళు. ఉండండి, మీకు వీళ్ళిద్దరిని పరిచయం చేస్తాను. ఈయన మహేశ్వర్, నా హస్బెండ్. అబ్బా, ఉమా అలా చెప్తుంటే నా గురించి ఎంత బాగుందో కదా. మహేశ్వర్ అని. తను సౌమ్య, నా చిన్ననాటి ఫ్రెండ్. ఇంకా ఈయన సంతోష్, మహి ఫ్రెండ్, నాకు అన్నయ్య. తను రాఖీ, మీకు ముందే తెలిసి ఉంటుంది. తెలుసమ్మా. తను తెలియకపోతే మేము ఇక్కడికి ఎందుకు వస్తాం? అంటే మాకేం అర్థం కాలేదండి. అర్థమవుతుంది మీకు. మీ వాడి గురించి కొన్ని విషయాలు, మీ వాడు చేసిన కొన్ని ఘనకార్యాలు అన్నీ మీకు తెలియాలిగా. ఆ తర్వాత అర్థమవుతుంది. ఏంటి రాఖీ, ఏం చేసావు? ఏమో, నాకు తెలియదక్క. చూడమ్మా, మీ వాడు నా కూతుర్ని చాలా బాధ పెట్టాడు. తన్ని ఎలా చూసుకున్నానో మీ వాడు తన్ని అంతలా బాధ పెట్టాడు. గుడిలో తనని ఎన్ని మాటలు అన్నాడంటే ఇంటికి వచ్చి అన్నం తినకుండా గదిలో కూర్చుని ఏడిచేంతలా. అది చూసి నాకు వచ్చిన కోపానికి మీ వాడిని చంపేయాలి అన్నంత కోపంగా ఉంది. కానీ తర్వాత అర్థమైంది, మీ వాడు కూడా కావాలని అలా చేశాడని. అందుకే వీళ్ళ ప్రేమ గురించి తెలిసి ఇక్కడి దాకా వచ్చాము. మీ వాడికి ఇష్టమైతే. అయ్యో అంకుల్, మా వాడికి శామ్ అంటే ఇష్టం లేదు. అందుకే గుడిలో ఆడ మాట్లాడాడు కదా రాఖీ. అక్క, అది చూడండి, మా రాఖీకి ఇష్టం లేదు. శామ్కి ఒక మంచి అబ్బాయిని చూడండి. పాపం మంచి పిల్ల. ఇష్టం లేకపోతే మనమేం చేస్తాం? సరే అమ్మా, ఏదో ఇష్టమైతే పెళ్ళి చేద్దాం అనుకున్నా. పర్వాలేదులే, నా కూతురు కూడా అర్థం చేసుకుంటుంది. ఏమంటావు శామ్? సరే నాన్న, అంతా మీ ఇష్టం. రాఖీకి ఇష్టం లేకపోతే ఇక మనం ఎందుకు? పదండి వెళ్దాం. సరే పదండి. అయ్యో, ఏంటి నిజంగా వెళ్ళిపోతున్నారు? అక్క, అక్క, ఏంటిరా? వాళ్ళను ఆపు. ఎందుకంటావేంటి? ఆపు వాళ్ళను ప్లీజ్ అక్క. నాకు శామ్ అంటే చాలా ఇష్టం. ప్లీజ్ ఆపు. అంకుల్ ఆగండి. మాకు మీ సంబంధం ఇష్టమే. అవునా? కానీ రాఖీ తనకు కూడా ఇష్టమే. ఏంటయ్యా ఇందాక అంటే? అంకుల్, నా గురించి మీకు అంతా తెలుసా? తెలుసు, శామ్ చెప్పిందిలే.
నువ్వు ఒక అనాథవని, నిన్ను మీ అక్క తెచ్చుకొని పెంచింది అని. హా, మళ్ళీ మీరు చెప్పలేదని అంటారేమో అని. చూడండి, నాకు ఏ విధమైన ఆస్తి లేదు. నా చదువుతోనే జాబ్ సంపాదించుకొని ఆ శాలరీతోనే నేను శామ్ బ్రతకాలి. అందుకే జాబ్ వచ్చిన తర్వాత శామ్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా. ఇదంతా మీకు ఇష్టమైతేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే వద్దు. రాఖీ, ఏంటి నువ్వు అలా మాట్లాడతారా ఎవరైనా పెద్దవాళ్ళతో? అంకుల్, ఎలాగో వీళ్ళు చదువుకుంటున్నారు. ఆ చదువు అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ పెట్టుకొని తర్వాత జాబ్ వచ్చాక పెళ్లి చేద్దాం. వాళ్ళకి బాగుంటుంది, మనకు కూడా. సరే, అలాగే చేద్దాం. పిల్లలకి ఇష్టమైతే మనకు ఇష్టమే. ఏమంటారు బావగారు? హా, అంతే కదా, వాళ్ళకి ఇష్టమైతే మనకు అభ్యంతరం ఏముంటుంది? అక్క, నాకు శామ్కి పెళ్ళి నాన్న కూడా ఒప్పుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అవునా? మరి ఆ సంతోషాన్ని శామ్తో పంచుకోవా? వెళ్ళి శామ్తో మాట్లాడు. తనకి నీ గది చూపించు. వెళ్ళు. ఇక సౌమ్య, అమ్మ, మీరు వంట గురించి కాస్త చూడండి. అంకుల్ వాళ్ళు భోజనం చేసి వెళ్తారు. మహి, సంతోష్, అన్నయ్య, మీరు నాన్నను లోపలికి పిలుచుకెళ్తారా కాస్త? మహి, హా, సరే. అయినా ఉమ ఎందుకు అందరినీ అలా పని చెప్తుంది? తనకు శ్యామ్ వాళ్ళ నాన్న తెలియదు, కానీ ఆయనకి ఎందుకు తను ఏదో చెప్తుంది అన్నట్టు అనిపిస్తుంది నాకు. సంతోష్, నువ్వు తీసుకెళ్ళు, నేను ఇప్పుడు వస్తా. అసలు ఏం జరుగుతుంది? ఉమ ఎక్కడుంది అసలు కనిపించలేదు. మేడ మీద ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు రహస్యంగా? ఇంకా ఫోన్లో ఏం చూపిస్తుంది? వాళ్ళతో ఏం మాట్లాడుతుంది? అయినా శ్యామ్ వాళ్ళ నాన్న ముందే తనకి తెలుసా, లేక ఇప్పుడు పరిచయమా? అంతగా ఏం మాట్లాడుతుంది ఫోన్లో చూపిస్తూ? ఏమై ఉంటుంది? అయ్యో, వస్తున్నారు. అంకుల్, ఇక్కడ కూర్చోండి, ఈలోపే భోజనాలు తయారు చేస్తారు. మహి, మీరు కొద్దిగా అంకుల్తో మాట్లాడుతుండండి. ఆంటీ, మీరు నాతో రండి. అబ్బా అక్క, ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంతలా అంటే అసలు ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు, కానీ నిజంగా జరిగింది. శ్యామ్ వాళ్ళ నాన్న ఇంటికి రావడం, మా పెళ్ళి గురించి చెప్పడం, వాళ్ళతో కలిసి భోజనం చేయడం, అన్నీ కల్లో జరిగినట్టు ఉన్నాయి నాకు. ఇంకా అవునా, నాకు కూడా కలలాగే ఉంది. అంతే, కొన్ని మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇప్పుడు అది నీ జీవితంలో జరిగింది. నువ్వు హ్యాపీగా ఉండు, దాని గురించి ఆలోచించకుండా. అర్థమైందా? హా అక్క. అక్క, అది ఏంటి అంటే, నాకు తెలుసు నువ్వు పర్సు చూడలేదా పొద్దున్నుండి? అది రూమ్లో ఉంది. వెళ్ళు, నీకు కావాల్సింది అందులోనే ఉంది. కానీ తొందరగా రావాలి, అర్థమైందా? థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఉమామహేశ్వర్ గారు. థ్యాంక్ యూ. బావా, నువ్వు చాలా లక్కీ. అయినా నీకు తెలిసి ఉంటుందిగా ఇప్పటికే. నేను చెప్పాల్సిన అవసరం ఏముంది? అక్కను నువ్వు అడగకముందే అన్నీ నీ ముందు ఉంచేస్తుంది కదా, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి బావగారు. రాఖీ, అది ఉమా, అయ్యో రాఖీ, ఏంటి ఇలా అడిగాడు ఆయన్ని? ఇప్పుడు ఏం చేయాలి? అన్నయ్య, మీరేంటి సైలెంట్గా ఉన్నారు? మీకోసం అరిసెలు ఉన్నాయి, ఉండండి, కాస్త రుచి చూద్దురు. సౌమ్య, కాస్త అన్నయ్యకి ఇస్తావా? అవి కిచెన్లో ఉన్నాయి. ఉమా, నేనా? అవును, వెళ్ళి ఇవ్వు. ఎందుకు అంతలా అడుగుతున్నావు? వెళ్ళు. తెస్తా. ఈ జెండా కర్రకి నేను ఇవ్వాలా? అది మన రేంజ్. ఇప్పటికైనా తనకు అర్థమవుతుంది. రాఖీ, నువ్వు వెళ్ళు తొందరగా. బాయ్ అక్క. బాయ్ బావా. ఉమా, సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను నాన్న దగ్గరికి వెళ్తాను. అరే మహి, ఏంటి అరిసెలు నేను కావాలా అంటే చాలా బాగున్నాయి, అందుకే నీకు ఇవ్వలేదు, ఏమనుకోకు. అది కడుపా లేక ఇంకా ఏమైనానా? ఇందాకే కదా తిన్నావు. అబ్బా, మ్యాటర్కి రారా, ఏదో చెప్పాలనుకున్నావు కదా. రే, నాకెందుకో రాకి పెళ్లి విషయంలో ఉమ మీద అనుమానంగా ఉంది. ఏంటి? అవును, శ్యామ్ వాళ్ళ నాన్నతో ఉమా ఇది జరిగింది. ఓ, అంటే నీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది అనుమానం? అంటే ఉమ అంతా చేసి సైలెంట్గా ఉందేమో బహుశా. ఉమ చాలా మంచిది కాబట్టి అలా చేస్తుంది. నువ్వైతే అలా అస్సలు చేయవు. అయినా చేస్తే మంచిదేగా, ఇంకా అనుమానం ఎందుకు? అది కాదురా, ఫోన్లో ఏదో ఉంది, తను వాళ్ళకి ఏం చూపించుంటుందని. అయితే తెలుసుకొని ఏం చేస్తావు? అంటే తెలుసుకుందామని. నీ భార్య ఫోనే కదా, వెళ్ళి చూడు, ఏమవుతుంది? అమ్మో, ఇప్పుడు ఉమని చూడాలంటే ఏంటో కొద్దిగా భయంగా ఉంది. ఏంటి, మిస్టర్ యమకే భయమా? ఇది చాలా పెద్ద జోక్. చాలే నవ్వింది, మరి అంతలా నవ్వకు.
కడుపులో ఉన్నవి బయటకు వస్తాయి. అసలే తమరి బాడీ సౌమ్య జెండాకర్ర కాబట్టి కదా అన్నయ్య? అవును సౌమ్య, కరెక్ట్గా చెప్పావు. నిన్ను సరే నేను వెళ్తున్నా అన్నయ్య, బాయ్. ఉమా ఉమా ఏంటి సౌమ్య? వెళ్తున్నా నేను, బాయ్. ఉండొచ్చుగా. వద్దులే, ఇంకా ఇక్కడ నేనెందుకు? సౌమ్య ఉండు, నువ్వు బాగుంటుందిగా. అందరం ఉంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు. పైగా ఆంటీ కూడా లేరు. తను ఈరోజు వస్తారో రారో కూడా తెలియదు. ఒకవేళ రాకపోతే అక్కడ ఎలా ఉంటావు చెప్పు? ఉండొచ్చు కదా ఇక్కడ. ఉమా అయినా నీకు మా అవసరం ఏముంది చెప్పు? అన్నీ నువ్వే చేస్తావు. ఇంకా ఇక్కడ ఉండి నేనేం చేయాలి? అయినా నేను నీకు ఫ్రెండ్ కాదు. మళ్ళీ ఎందుకు? వెళ్తున్నా, బాయ్. అబ్బా సౌమ్య, నువ్వు ఇలా రా. ఎక్కడికి? రా చెప్తా. వదులు నువ్వు. నాకు తెలుసు రాఖీ విషయంలో నువ్వే ఏదో చేసావు కదా, కానీ నాకు చెప్పలేదు నువ్వు. రే, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం పద. రే, ఎందుకురా వెళ్ళడం? ఈ ఆడాళ్ళు కలిస్తే ఏదో బొట్టు పూలు అనుకుంటా. ఏం వింటావు? నువ్వు ముందు రారా. ఉండురా, ఈ అరిసెలు ఇంకా ఉన్నాయి. నువ్వు నీ అరిసెల పిచ్చి, రారా ముందు. అబ్బా ఉండు, కొన్ని తెచ్చుకుంటా, వింటూ తినొచ్చు. హా, రారా ముందు. నేనేం చేయలేదు సౌమ్య, నిజంగా. అబ్బా నాకు తెలుసుమా, నేను చిన్నప్పటి నుండి నిన్ను చూస్తూ ఉన్నా. నీ గురించి నాకు తెలియదా? పైగా శ్యామ్ వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి మరీ ఇలా అంటాడా? అది రాఖీని. ఏం నా చెవిలో పూలు కనిపిస్తున్నాయా నీకు? తల్లి అలాంటిదేం లేదు. నేను గుడికి వెళ్ళాలి అని నిన్ను రమ్మన్నా అంతే, చాలా. నమ్ముతున్నాలే కానీ నువ్వు నాకు చెప్పలేదంటే ఏదైనా కారణం ఉంటుంది అనుకుంటున్నా. సరే కానీ ఇంకేంటి మొహం డల్గా కనిపిస్తుంది? ఏం లేదు, అది. అమ్మో, అన్నయ్య మహి ఇక్కడేం చేస్తున్నారు? అంటే మా మాటలు వినడానికి వచ్చారా? ఇంకా నయం, సౌమ్యకి చెప్పకుండా నేను మంచి పని చేశా. లేదంటే సౌమ్య పద, రూమ్లోకి వెళ్దాం. రే, వాళ్ళు వస్తున్నారు, పద. పద. ఏంటి ఉమా, నువ్వు విచిత్రంగా తయారవుతున్నావు? నిజాలు చెప్పవు, నీలో నువ్వే దాచుకుంటావు. అయినా రూమ్లోకి ఎందుకు? అక్కడే బాగుందిగా. ఏంటో నువ్వు. అబ్బా, చెప్పాలంటే చెప్తా కదా నేను. చెప్పలేదంటే దాని అర్థం ఏంటి? అది సీక్రెట్ అని కదా. రే, నాకు ఉమా ఫోన్ కావాలి. అందులోనే ఏదో ఉంది. ఇప్పుడు తన ఫోన్ అడగాలంటే ముందు సౌమ్య బయటకు రావాలి. తను రావాలంటే నువ్వు తనని పిలవాలి. ఏంటి? నేనా? ఆ కాటుక డెవిల్నా? కాటుక డెవిల్ ఏంటి? అది తర్వాత చెప్తాలే కానీ నా వల్ల కాదు, నేను పిలవను. అవునా? పోనీలే. ఉమా చేసిన ఇంకా కొన్ని ఐటమ్స్ లైక్ పులిహోర ఇలాంటివన్నీ నీకు తనతో చెప్పి చేయిద్దామనుకున్నా. అయినా నీకు లేనిది నాకెందుకు? నేనేం చెప్పను. ఏంట్రా, నువ్వు నాకు ఇష్టమని పులిహోర ఇలా బుక్ చేసావు. సరే, తను బయటకు రప్పిస్తా చూడు ఇప్పుడు. ఉమా ఉమా అన్నయ్య. ఉమా, నాకు కొద్దిగా టీ కావాలి. నేనే పెట్టుకున్నా లేక మీ ఫ్రెండ్ని పంపిస్తావా? ఏంటి, నేను తనకి టీ పెట్టాలా? అయినా అలా ఉమా నిన్ను అడగచ్చు కదా. నేను పోను, చాలా ఓవర్ చేస్తున్నాడు. ప్లీజ్ వెళ్ళవే. అసలే నాకు కొద్దిగా తలనొప్పిగా ఉంది. వెళ్ళి నాకు కూడా ఒక టీ ఇవ్వు ప్లీజ్ సౌమ్య. నీకోసం మాత్రమే వెళ్తున్నా. అయినా పరాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా తెలియని వాళ్ళని అడగడం ఏంటి? కొద్దిగా కూడా మర్యాద లేకుండా. ఏం మనిషో ఏమో. సౌమ్య, నీకు అన్నయ్య జోడీ అయితే చాలా బాగుంటుంది. తను కూడా నీలాగే చాలా మంచి మనిషి. ఇంకా ఇందులో నా స్వార్థం కూడా ఉంది. ఒకవేళ నేను ఆయనకి దూరమైన నీ ద్వారా ఆయన ఎలా ఉన్నాడో తెలుసుకోవచ్చు అని చిన్న స్వార్థం అంతే. ఇప్పుడు నేను తనతో ఉమా చెప్పండి. అంటే అది నీ ఫోన్ ఇస్తే, మీ ఫోన్ ఉందిగా. అంటే నెట్వర్క్ లేదు, చిన్న మీటింగ్ ఉంది అందుకే. తీసుకోండి. అమ్మో, ప్రొఫైల్ చూస్తే కోపడతారు. ఉండండి ఒక్క నిమిషం. ఏం చేస్తుంది? అంటే లాక్ తీద్దామని. మీరు చూస్తూ ఉండండి. సరే, అసలు ఏమున్నాయి ఇందులో? గ్యాలరీలో ఉంటాయి కదా. ఇవి. ఉమా వస్తున్నా అండి. ఉమా, ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? ఇదేంటి? అంటే అది అంటే శ్యామ్ వాళ్ళ నాన్న నీకు ముందే తెలుసు కదా. నాకు తెలీదు, నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు చెప్పు. రాఖీ శ్యామ్ ప్రేమించుకుంటున్నారు. వాళ్ళని అలాగే ఎలా వదిలిపెట్టాలి చెప్పండి? వాళ్ళు బాధపడుతుంటే చూస్తూ. అందుకని ఇలా చేస్తావా? శ్యామ్ వాళ్ళ నాన్న రాఖీ అనాథ కాబట్టి నా కూతుర్ని ఎలా ఇవ్వాలి అని అడిగేసరికి ఏం చేయాలో తెలియలేదు.
అందుకే ఆస్తిలో సగం రాఖీ పేరున రాస్తే ఒప్పుకుంటానన్నారు. అందుకే ఇలా చేశా. అంటే ఇలా వాళ్ళు అడిగేసరికి నువ్వు నన్ను ఒక్క మాట కూడా అడగాలనుకోలేదు. పైగా రాఖీకి కూడా చెప్పలేదు. ఒకవేళ రాఖీకి తెలిస్తే వాడికి చెప్తే వద్దు అంటాడు. ఒకవేళ శామ్కి వాళ్ళ నాన్న పెళ్లి చేస్తే ఆ తర్వాత తన పరిస్థితి ఏంటి? ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం, అన్నీ అవే సర్దుకుంటాయి. అవును, బాగా సర్దుకుంటాయి. మనలాగే కదా ఉమా? అవునండి. పెళ్ళి అన్నీ సర్దుకుపోయేలా చేస్తే మీరు నేను ఈ 4 గోడల మధ్య మాటలు రాని మూగవారిలా ఎందుకుంటాము? ఇంకా నేను మిమ్మల్ని మీరు అని పిలుస్తూ ఎప్పుడెప్పుడు ఏమంటారో, ఏ విషయానికి కోప్పడతారో అని భయంగా ఉంటూ ఎప్పుడు ఈ బంధం తెగిపోతుందేమో అన్న భయంతో బ్రతుకుతూ ఉండాలి అంటారు. అంతే కదా మహి మీరు చెప్పేది? అందుకే మరో మహి మరో ఉమలాగా వేరే వాళ్ళు తయారు కాకూడదని ఇలా చేశాను. అయినా నేను పెంచిన చిన్నప్పటి నుండి చూసిన రాఖీ మాత్రం మరొక మహిళగా తయారవ్వడు నాకు తెలుసు. ఎందుకో తెలుసా? రాఖీ మీద నమ్మకం ఉంది నాకు. తనకి ఇష్టం లేకపోయినా తన జీవితంలోకి వచ్చిన అమ్మాయిని మాత్రం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది. అయినా రాఖీని తమ్ముడిలా కంటే కొడుకులా చూసుకున్నా. అందుకే ఆస్తి కంటే తన సంతోషం ముఖ్యం. తను జీవితాంతం శ్యామ్తో సంతోషంగా ఉండాలని ఇలా చేశా. దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకండి. ఇంకా నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటే ఐఎమ్ రియల్లీ సారీ. మిమ్మల్ని అనాలని కాదు, కానీ ఇలా జరిగితే ఇలా ఉంటుంది అని మీకు చెప్పా అంతే. సారీ అండి. ఉమ్మ ఇలా అంటుందని నేను అనుకోలేదు. అయినా తను అన్న దానిలో తప్పేముంది? నిజమే కదా. రాఖీ విషయంలో నేను అన్నది నా విషయంలో కూడా అమ్మ అలాగే చేసుంటుంది కదా. కానీ ఏంటి నేను మన వరకు వస్తే కానీ ఆ బాధ మనకు తెలీదా? ఇతరులకు మాత్రం నీతులు బాగానే చెప్తాం, కానీ మన జీవితంలో మాత్రం అలాంటి పరిస్థితి వస్తే ఎందుకు పట్టించుకోలేకపోతున్నాం? నిజంగా ప్రియని ప్రేమిస్తే ఏముంది? ఇప్పుడు రాఖీకి చెప్పినట్టు నేను కూడా మారాలి కదా. మారకపోగా ఉమ మీద ద్వేషం పెంచుకొని తనని చాలా బాధ పెట్టాను. ఇక్కడికి రావడానికి కూడా కండిషన్స్ పెట్టి వచ్చాను. కానీ తను మాత్రం నన్ను ముందులానే చూసుకుంది. ఎన్ని చేసినా ఒక్క మాట కూడా అనకుండా అన్నిటికీ సైలెంట్గా ఒప్పుకుంటూ ఉంది.